బ్రేకింగ్ న్యూస్ భారత్ పై అమెరికా ట్యాక్సులు విధిస్తూ భారత్ పై విషాన్ని కక్కుతుంది. అవకాశం కుదిరినప్పుడల్లా భారత్ పై ఏదో ఒక రకమైన మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు ట్రంప్. భారత్ నా మిత్రదేశం, మోదీ నా మిత్రుడు, భారత్ నా మిత్రులు అని అంటూనే భారత్ పై విషయం కక్కుతూ ఉన్నాడు. అంతేకాదు ఇప్పుడు అమెరికా అసలు ఉద్దేశం ఏంటో కూడా బయటపడుతోంది. చైనాను భారత్ను మధ్య ఉన్న స్నేహాన్ని విడగొట్టడమే అమెరికా లక్ష్యం అనే విషయాన్ని సాక్షాత్తు అమెరికాకు చెందిన ప్రతినిధులే ఒప్పుకుంటున్న సందర్భం మనకి కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో మనం చూసాం, రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను మీరు ఆపేయాలి అంటూ భారతదేశంపై, మన దేశంపై అమెరికా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ మనం అందుకు అంగీకరించలేదు. రష్యా నుంచి ఆయిల్ని మనం తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ ఉన్నాం. రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తుంది. రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్పై ఏకంగా 50% సుంకాలను విధించాడు ట్రంప్. ఎందుకంటే రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ను ఆపేయాలి అంటూ మనం దాన్ని ఒబే చేయకపోవడంతో మనపై ఏకంగా 50% సుంకాలను విధించాడు. అదే సమయంలో మనం దిగొస్తామని అనుకున్నాడు, ట్రంప్ని బతిమాలుతాము అని ట్రంప్ అనుకున్నాడు. అమెరికా అదే విషయాన్ని అనుకుంది. కానీ మనం ఎక్కడా కూడా దాన్ని పట్టించుకోలేదు. మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ప్రతీకార సుంకాలను వేయలేదు. అమెరికాను కూడా మనం ఏమీ అడగలేదు. ఇప్పుడు అమెరికా ఇదే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంది, భారత్ ఎందుకు మనల్ని పట్టించుకోవడం లేదు అని. అదే సమయంలో అమెరికాకు సంబంధించిన ఇద్దరు అధికారులు ఏం మాట్లాడారు ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను. బిల్ హగేటి ఏమంటున్నాడు అంటే, ఒక 5 సంవత్సరాల క్రితం చైనాకు మనకు జరిగిన ఉద్రిక్త పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ రోజు 2020 మే నెలలో గాల్వాన్ లోయలో చైనాకు మనకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 20 మంది భారత సైనికులు ఆ రోజు వీరమరణాన్ని పొందారు. ఆ ఘటనను ఇప్పుడు అమెరికా గుర్తు చేస్తూ ఉంది. 5 సంవత్సరాల క్రితం చైనాకు భారత్కు మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ సమయంలో చాలామంది భారత సైనికులు చనిపోయారు అంటూ. అంతేకాదు ఒక సంచలనమైన విషయం గురించి మాట్లాడారు. చైనా ఆ రోజు విద్యుత్ అయస్కాంత ఆయుధాలను ఉపయోగించింది అని, విద్యుత్ అయస్కాంత ఆయుధాలను ఉపయోగించాలి అనుకుంది అని, విద్యుత్ అయస్కాంత ఆయుధాలను ఉపయోగించి భారత సైనికులను మసి చేసేయాలని అనుకుంది, భారత సైనికులను నామరూపాలు లేకుండా చేసేయాలి అని చైనా అనుకుంది అంటూ ఇప్పుడు ఆ దేశానికి చెందిన అధికారి సెనేటర్ మాట్లాడుతున్నాడు. ఆ సెనేటర్ బిల్ హగేటి చైనాకు భారతదేశానికి మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలు లేవు, సరిహద్దు వివాదాలు ఉన్నాయి. గాల్వాన్ లోయలో 2020లో 5 సంవత్సరాల క్రితం గాల్వాన్ లోయలో 2020లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు చైనా భారత సైనికులను విద్యుత్ అయస్కాంత ఆయుధాలతో మార్చేయాలి అనుకుంది, కరిగించేయాలి అనుకుంది అంటూ సంచలన విషయం గురించి మాట్లాడారు. పోనీ ఆయన సెనేటర్ ఒక్కడే మాట్లాడాడు అనుకుంటే, ఇప్పుడు భారతదేశానికి రాయబారిగా రాబోతున్న సెర్గీ కూడా అదే విషయం గురించి మాట్లాడాడు. ఇప్పటికే భారత్ అమెరికా మధ్య ట్రేడ్ టారిఫ్ల గురించి వివాదం నడుస్తున్న సమయంలో కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో మన దేశానికి రాయబారిగా రాబోతున్న సెర్గీ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. సెర్గీ గోర్ చేసిన వ్యాఖ్యలు కూడా నేను మీకు మరొక సేవలు వినిపిస్తాను. సెర్గీ గోర్ ఏం చేశాడు అంటే, భారత్కు చైనాకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, భారత్కు చైనాకు మధ్య వివాదాలు ఉన్నాయి, సరిహద్దు వివాదాలు ఉన్నాయి. 5 సంవత్సరాల క్రితం అక్కడ ఈ గాల్వాన్ లోయలో ఏం జరిగిందో మనం చూసామంటూ ఈ సెర్గీ గోర్ కూడా అదే వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు మరో ముఖ్యమైన విషయం గురించి కూడా చెప్పాడు. మా ఉద్దేశం చైనా నుంచి భారత్ను దూరం చేయడమేని అంటున్నాడు. చైనాకు భారత్కు మధ్య ఉన్న సంబంధాలను చెడగొట్టాలి అన్న ఉద్దేశం వాళ్ళలో కనిపిస్తోంది. చైనా నుంచి భారత్ను దూరం జరిపి మా వైపు తిప్పుకోవటమే మా లక్ష్యమని త్వరలో భారత్కు రాయబారిగా రాబోతున్న సెర్గీ గోర్ చెబుతూ ఉన్నాడు. భారత్ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న దేశం, మా ఉత్పత్తులకు అనువైన ప్రదేశం అని సెర్గీ గోర్ అంటున్నాడు. అందుకే చైనా నుంచి భారత్ను దూరం జరిపి మా వైపు తిప్పుకునేలా చేయాలి అని. అదే సమయంలో అమెరికాకు చెందిన ఒక మంత్రి అంటాడు, రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను ఆపేస్తేనే మేము భారత్తో మాట్లాడతాం, భారత్తో ఏ విధమైన టాక్స్ జరపాలి అన్నా రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ని ఆపేయాలి అని ఒక మంత్రి అంటాడు. ఇంకొక సెనేటర్ ఏమంటాడు, భారత్కి చైనాకి మధ్య సంబంధాలు బాగా లేదు, ఏకంగా భారత సైనికులను విద్యుత్ అయస్కాంత ఆయుధాలు ఉపయోగించి వాళ్ళని మార్చేయాలనుకుంది అంటూ సంచలన మాటలు మాట్లాడాడు. వాటిని ధృవీకరిస్తూనే చైనా నుంచి భారత్ను దూరం జరపాలి, మా వైపు తిప్పుకోవాలి అని త్వరలో రాయబారిగా రాబోతున్న వ్యక్తి మాట్లాడుతుంటుంటాడు. ఇప్పటికే ట్రంప్ కూడా మాట్లాడాడు. చైనా, భారత్, రష్యా ఒకే వేదికపై కనిపించినప్పుడు మిత్రులను
రష్యా భారత్లను చైనాకు కోల్పోవడం బాధగా ఉంది అన్నట్టుగా ట్రంప్ మాట్లాడాడు. అఘాతమైన ఎంతో లోతైన చీకటి అయిన చైనాకు ఈ రెండు దేశాలు కోల్పోవడం బాధగానే ఉంది. ఆ దేశాల అదృష్టానికి వదిలేయాలి, ఆ దేశాలు బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ అతను వ్యంగ్యంగా చేసిన ట్వీట్ను కూడా మనం గతంలో చూసాం. సో ఇప్పుడు అమెరికా ఏమనుకుంటుంది? ట్రంప్ యూరోపియన్ యూనియన్ దేశాలను అడుగుతూ ఉంటుంటాడు, అలాగే ట్రంప్ G7 దేశాలను అడుగుతూ ఉంటాడు, భారత్ పైన మీరు ప్రతీకార సుంకాలు విధించండి, భారత్ పైన సుంకాలు పెంచండి అని అంటూ ఉంటాడు. 100% సుంకాలు విధించండి, లేదా రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని భారత్ ఆపేంత వరకు మీరు సుంకాలు పెంచండి, మేం పెంచినట్టుగాని అటు యూరోపియన్ యూనియన్ దేశాలను అడుగుతున్నాడు, ఇటు G7 దేశాలని ట్రంప్ అడుగుతున్నాడు. ఒక పక్క భారత్ నా మిత్రుడు అని అంటూనే ఉన్నాడు. రెండో వైపు సెనేటర్తో మాట్లాడిస్తున్నాడు. సెనేటర్ మాట్లాడుతున్నాడు, చైనాకు భారత్కు మధ్య సంబంధాలు ఎప్పటి నుంచో బాగా లేవు అని ఆ సంబంధాలను మనకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాయబారిగా రాబోతున్న వ్యక్తి అంటూ ఉన్నాడు, భారత్ను చైనా నుంచి దూరం జరపడమే మా ఉద్దేశం, భారత్ను చైనాకు దూరం చేసి మా వైపు తిప్పుకోవాలి అన్నది మా లక్ష్యం అని చెప్తున్నాడు. భారత్ మాకు ఎప్పుడు మిత్రదేశం అని చెప్తున్నాడు. మిత్రదేశం అంటూనే భారత్కు ఆర్థికంగా నష్టం చేసే పనులు ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ఒక్కసారి ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్నాను బిల్ హగేటి ఏం మాట్లాడాడో. బిల్ హగేటి అమెరికాలో ఒక సెనేటర్ ఏం మాట్లాడాడో ఫస్ట్ విందాం. A lot of pearl clutching going on here in America about what does that mean, is India drifting away. I'll just highlight this, that China and India have a long history of grievances and distrust. Barely 5 years ago, China and India were fighting over a disputed border, and China used an electromagnetic weapon. They didn't use bullets, but they used an electromagnetic weapon to literally melt Indian soldiers. So I think that it's clear to me, and I think it's clear to all of us, that international relations are a lot more than a photo opportunity. They really run deep. A lot of pearl clutching going on here in America about what does that mean, is India drifting away. I'll just highlight this, that China and India have a long history of grievances and distrust. Barely 5 years ago, China and India were fighting over a disputed border, and China used an electromagnetic weapon. They didn't use bullets, but they used an electromagnetic weapon to literally melt Indian soldiers. So I think that it's clear to me, and I think it's clear to all of us, that international relations are a lot more than a photo opportunity. They really run deep. A lot of pearl clutching going on here in America about what does that mean, is India drifting away. I'll just highlight this, that China and India have a long history of grievances. హగేటి ఏం మాట్లాడాడో మనం విన్నాం. గాల్వన్ ఘటనను మనకి గుర్తు చేస్తున్నాడు. మరి గాల్వన్ ఘటనే ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? గతంలో పాకిస్తాన్కి IMF నుంచి లోన్ ఇప్పించినప్పుడు గుర్తు రాలేదా భారత్తో స్నేహం గురించి, భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాల గురించి? ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి భవిష్యత్తులో ఇండియా ఆయిల్ కొనుగోలు చేసుకునే స్థితికి వస్తుంది అని ట్రంప్ మాట్లాడినప్పుడు గుర్తు రాలేదా సంబంధాల గురించి? ఇప్పుడు భారత్, చైనా, రష్యా ఒక్కటవుతూ ఉన్నాయి. కొత్త వాణిజ్య ఒప్పందాల దిశగా, కొత్త వాణిజ్యాల దిశగా ముందుకు వెళుతూ ఉన్నాయి, అభివృద్ధి దిశగా ముందుకు వెళుతూ ఉన్నాయి, సంపదను సృష్టించే దిశగా ముందుకు వెళుతూ ఉన్నాయి. మరి ఈ సమయంలో కుళ్ళుకుంటున్న ట్రంప్ ఈ మాటలు మాట్లాడిస్తున్నాడా, కుళ్ళుకుంటున్న ట్రంప్ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడనే చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? ఇప్పటివరకు ట్రంప్ మాట్లాడిన మాటల గురించి మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఈ సమయంలో చైనాతో 5 సంవత్సరాల క్రితం గాల్వన్లో, నిజంగానే గాల్వన్ లోయలో జరిగిన ఘటన అత్యంత దుర్మార్గమైన ఘటన, అత్యంత దారుణమైన ఘటన. మన సైనికులను వాళ్ళు నిర్దాక్షిణ్యంగా మనపై దాడి చేశారు. మనం కూడా వాళ్ళపై చేసిన దాడిలో వాళ్ళకి నష్టం జరిగింది. మన సైనికులు కూడా వీరమరణాన్ని పొందిన దారుణమైన ఘటన. చైనా చాలా సందర్భాల్లో తోకజాడించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అమెరికా కూడా ఎన్నో కుట్రబుద్ధులు పన్నింది. అమెరికా ఏకంగా మనపైకి గతంలో వార్షిప్ను పంపించిన సందర్భమే ఉంది. మరి ఆ సందర్భాన్ని ఇప్పుడు అమెరికా మర్చిపోయిందని చాలామంది అడుగుతూ ఉన్నారు. 1971లో మన దేశంపైకి వ్యతిరేకంగా వార్షిప్ని, పాకిస్తాన్కి అనుకూలంగా మన దేశంపైకి వార్షిప్నే పంపించింది. ఆ సమయంలో రష్యా కూడా మరో వార్షిప్ను పంపించి, మీ వార్షిప్ వెనక్కి వెళ్ళకపోతే మేము భారత తరపున యుద్ధంలో పాల్గొంటాం, మాపై యుద్ధం చేసినట్టుగా భావిస్తామని ఆ రోజు రష్యా మాట్లాడింది. మరి ఇప్పుడు రష్యాను భారత మధ్య విభేదాలు సృష్టించాలనుకుంటున్నాడు ఈ ట్రంప్. ఇప్పుడు మనం చైనాకి మనకి విభేదాలు ఉన్నాయి, ఎస్, వాటిని మనం పరిష్కరించుకుంటాం. కానీ వాటిని ఇప్పుడు గుర్తు చేసి చైనాకి భారతదేశాన్ని దూరం చేయాలని అనుకుంటున్నాం అని అంటున్నాడు. భారతదేశానికి త్వరలో రాయబారిగా రాబోతున్న సెర్గీ కోర్ ఏమంటున్నాడు అంటే, మా లక్ష్యం
భారత్ను చైనా నుంచి దూరం చేయడమే అని అంటూ ఉన్నాడు. ఒక్కసారి ఇప్పుడు నేను మీకు ఆ ఆడియో వినిపిస్తాను, ఆ వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి సెర్గీ గోర్ మాటలు విందాం. Senator, thank you for the question. Look, India is very concerned. I mean, they've openly spoken about this, as I think it was Senator Haggerty who pointed out just 5 years ago, they were in open conflict. And so while we might have our moment of hiccups right now, we are on the track of resolving that. Our relationship with the Indian government, with the people of India, extends many more decades, and it's a much warmer relationship than they have with the Chinese. Frankly, they are concerned by Chinese expansionism. And Chinese expansionism is not just on the border of India, it's all over the area. And so we share a lot in common, and we share a lot of the same concerns that other nations in the region do. So should I be confirmed, we will make that a top priority, that India is pulled into our side and away from them. Look, possibilities are endless, Senator, as you pointed out. We fully intend in these trade talks that are ongoing right now to open the markets to crude oil, petroleum products, liquefied natural gas. You're talking about a population of 1.4 billion individuals there. Their middle class, by our definition, is larger than the entire United States of America. Senator, thank you for the question. Look, India. సెర్గీ గోర్ భారతదేశానికి రాయబారిగా రాబోతున్న, అమెరికా నుంచి రాయబారిగా రాబోతున్న సెర్గీ గోర్ ఏమన్నాడో మనం చూసాం. సెర్గీ గోర్ కూడా ఏమంటున్నాడు, చైనా నుంచి భారత్ను దూరం జరిపి మా వైపు తిప్పుకోవడమే మా లక్ష్యం అని అంటున్నాడు. అంతేకాదు గాల్వన్ ఘటన గురించి కూడా మాట్లాడాడు. గాల్వన్ ఘటన గురించి అమెరికాలో సెనేటర్ మాట్లాడాడు. ఇప్పుడు ఈ రాయబారి సెర్గీ గోర్ కూడా మాట్లాడాడు. చైనాను భారతదేశానికి ఇద్దరి మధ్య స్నేహం చిగురించకూడదు అని అమెరికా కోరుకుంటోందని ఈ విషయాన్ని బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ముగ్గురు మోదీ, జిన్పింగ్, పుతిన్ ముగ్గురు ఒకే వేదిక పైన ఎప్పుడైతే కనిపించారో అప్పుడే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి కళ్ళల్లో నుంచి విషం పుట్టిందని చాలామంది అంటూ ఉన్నారు. అందుకే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉన్నాడు, భారత వ్యతిరేక మాటలు మాట్లాడుతున్నాడని. చాలా కాలం నుంచి భారత వ్యతిరేక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం అమెరికా చెప్పినటువంటి మాటలకు మనం వినడం లేదని, రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు వద్దు అని అంటూ ఉన్నాడు. దానికి మనం ఒబే చేయకపోవడంతో మన దేశం పైన ట్యాక్సులు పెంచాడు. అంతేకాదు చైనా, భారత్, రష్యా ముగ్గురు మిత్రులుగా మారి బలమైన వాణిజ్యం దిశగా ముందుకు వెళితే అమెరికా పప్పులు ఉడకవేమోనని, అమెరికా పెద్దన్న పాత్ర చల్లదేమోనని అనుకుంటూ ఉన్నాడు. ఒకవేళ బ్రిక్స్ కరెన్సీని భవిష్యత్తులో తీసుకుని వచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు భయపడుతున్నాడు. రష్యా మనసులో కూడా అదే ఉంది, బ్రెజిల్ కూడా అదే అనుకుంటూ ఉంది. సో ఇలాంటి ప్రయత్నాలు జరిగితే, ఇలాంటి ప్రయత్నాలకు ఈ కలయికలు, ఈ స్నేహం బలం మరింత ఊతాన్ని ఇస్తే నా మాట ఎక్కడ చెల్లకుండా పోతుందేమోననే భయం ఇటు ట్రంప్లో కూడా కనిపిస్తుంది. అందుకే అనుకుంటూ ఉన్నాడు, అమెరికా అనుకుంటూ ఉంది రష్యా భారత్ మధ్య స్నేహాన్ని చెడగొట్టాలి అని. ఆయిల్ దిగుమతులను ఆపేయడం ద్వారా రష్యా భారత్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని అనుకుంటూ ఉన్నారు. కానీ మనం వాటిని ఆపడం లేదు. అంతేకాదు ఇప్పుడు చైనాకు కూడా దగ్గర అవుతూ ఉంటే చైనాకు దూరం జరపాలి అని అమెరికాకు సంబంధించిన ఈ ఉన్నత స్థాయి అధికారులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అటు ట్రంప్ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాడు. మరి ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటి వరకు టారిఫ్ల గురించి మనం ఏమీ మాట్లాడలేదు. టారిఫ్లు అలా విధించడం దురదృష్టకరం అని చెబుతూ ఉన్నాం. కానీ ట్రంప్ అనుకుంటూ ఉన్నాడు, ట్రంప్ దగ్గరకు వచ్చి భారత్ బతిమాలాలని అనుకుంటూ ఉన్నాడు, రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు ఆపేస్తామని చెప్పాలని అనుకుంటూ ఉన్నాడు. కానీ మనం మా దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే అంటూ ఉన్నాడు ఈ సెర్గీ గోర్, చైనా నుంచి భారత్ను దూరం జరపడం, భారత్ను మా వైపు తిప్పుకోవడమే మా ముందున్న లక్ష్యం అని అంటున్నాడు. మరో మంత్రి అన్న మాటలను కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను ఆపేస్తేనే భారత్తో చర్చలు ఉంటాయి అని ఆ మంత్రి అంటూ ఉన్నాడు. సో మొత్తానికి అమెరికా ఇప్పుడు ఒక రకమైనటువంటి కోపంలో ఉంది, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఏంటి భారత్ నన్నేమీ పట్టించుకోవడం లేదు అని. అందుకే ఆ దేశానికి చెందిన సెనేటర్, ఆ దేశాన్ని నుంచి మన దేశానికి రాబోతున్న రాయబారి మాట్లాడుతున్న మాటలు అదే విషయాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.